బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025కి సంబంధించి మరొక అప్డేట్ అనేది మనకి రావడం జరిగిందండి. సో పిల్లలు ఏదైతే ఎగ్జామ్ రాశారో దాని యొక్క ఆన్సర్ కి లేదా మనం దాన్ని ఓఎంఆర్ సీట్ అంటాము. సో ఓఎంఆర్ సీట్ మనకి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. సో ఈ వెబ్సైట్ లో ఎలా చేయాలి అని చెప్పేసి మీరు ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేనే డైరెక్ట్ గా వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లింక్ పైన డైరెక్ట్ గా క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా మీ ఆన్సర్ కి చూడొచ్చు అనమాట. అదే ఓఎంఆర్ సీట్ మీరు డైరెక్ట్ గా చూసుకోవచ్చండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి ఉంది. సార్ నేను ఏం చేస్తున్నాను సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 అని ఎంటర్ చేస్తున్నానమ్మా. ఓకేనా? ఎంటర్ చేయగానే పైన ఎన్టీఏ వారి వెబ్సైట్ వస్తుందండి. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, లేటెస్ట్ న్యూస్, క్లిక్ హియర్ ఫర్ ఆన్సర్ కీ ఛాలెంజ్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏమొస్తుంది, అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది. సో ఇక్కడ ఏం చేద్దాం సార్ అంటే, అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మంది ఒక స్టూడెంట్ తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఒక స్టూడెంట్ నేను తీసుకొని మీకు చూపిస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఒకసారి చూద్దామండి, ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. సో ఇక్కడ నేను ఒక స్టూడెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో 251810261602 పైన అంటే తన యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేశాను. సో దాని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, దాని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అందరూ కూడాను. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. ఇక్కడ సెక్యూరిటీ పిన్ అండి, సెక్యూరిటీ పిన్ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు సబ్మిట్ చేశానండి. ఇప్పుడు సబ్మిట్ చేస్తే మనకి ఎలా వచ్చిందో చూడండి. తన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేసాయి ఇక్కడ. సో తన యొక్క డీటెయిల్స్ అన్ని వచ్చేస్తే మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చండి. ఓకేనా? వ్యూ ఓఎంఆర్ సీట్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటే మీ యొక్క డీటెయిల్స్ తో పాటు మీ ఓఎంఆర్ సీట్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది మీకు. ఓకే, ఇదిగోండి ఇక్కడ నాకు ఆల్రెడీ ఓఎంఆర్ సీట్ డౌన్లోడ్ అయిపోయింది. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎలా డిస్ప్లే చేస్తున్నాను. ఇది డిస్ప్లే చేస్తున్నాను అనమాట. సో మీరు ఇదంతా కూడా చేయాల్సిన లేదు. డైరెక్ట్ గా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అదే విధంగా ఫస్ట్ కామెంట్ లో లింక్ ఇస్తాను. అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.